భారతదేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని వెలికి తీయాలి అని ఒకే ఒక్క లక్ష్యంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పెద్ద నోట్లను రద్దు చేశారు. రద్దు చేసి ఆ తరువాత 2000 రూపాయల నోట్లను, 500 నోట్లను, 200 నోట్లను, 100 రూపాయల నోట్లను తెర మీదకి తీసుకొచ్చారు. అయితే కొన్ని రోజుల తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి నల్లధనం బయటికి రావడం ఏమో తెలియదు, కానీ నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి 2000 రూపాయల నోట్ను అయితే మళ్ళీ ఆయన రద్దు చేయడం జరిగింది. 2000 రూపాయల నోట్ను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం అలాగే ఆర్బీఐ కూడా కొన్ని గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేసింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కొన్ని రోజులకి 500 రూపాయల నోటు కూడా రద్దు కాబోతోంది అనేటువంటి ప్రచారం అయితే జరిగింది. దానికి తగిన విధంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారు కూడా 500 రూపాయల నోట్లని రద్దు చేయాలి, రద్దు చేస్తేనే నిజంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నల్లధనం బయటకు వస్తుంది అంటూ ఆయన కేంద్రానికి కూడా ఒక సూచన చేశారు. అయితే ఇప్పుడు కేంద్రం కూడా దాని మీద పనిచేస్తున్నట్లుగా 500 రూపాయలని రద్దు చేయబోతున్నట్లుగా రకరకాల ప్రచారం అయితే జరుగుతోంది. ఒక ఆర్టికల్ అయితే ఉంది. నిజంగా ఆర్టికల్ సారాంశం ఏంటనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏటీఎంలో పెరిగిన 100, 200 నోట్ల లభ్యత. ఆర్బీఐ గడువుకు 3 నెలల కంటే ముందే దేశంలోని ఏటీఎంలలో 100, 200 నోట్ల లభ్యత 73% చేరింది. ఏటీఎంలలో 100, 200 నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎంలో ఎప్పటికప్పుడు ఈ నోట్లు అందుబాటులో ఉండేలా చూడాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించినటువంటి గడువుకు 3 నెలల ముందే వీటి లభ్యత 73% పెరిగింది. గత ఏడాది డిసెంబర్లో 65%గా ఉన్న ఈ నోట్ల లభ్యత ప్రస్తుతం 73%కి పెరిగింది. అంటే ఏటీఎంలను నిర్వహిస్తున్నటువంటి సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ ఈ గణాంకాన్ని అయితే వెల్లడించింది. ప్రజలు ఎక్కువగా వాడేటువంటి నోట్ల లభ్యతను పెంచే ఉద్దేశంతోనే బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎంలు ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వారు వాటి ఏటీఎంలలో 100, 200 నోట్ల అందుబాటులో ఉండేలా చూడాలని ఆర్బీఐ ఈ ఏడాది ఏప్రిల్లో ఆదేశాలు జారీ చేసింది. 2025 సెప్టెంబర్ 30 నాటికి 75% ఏటీఎంలు, అలాగే 2026 మార్చి 31 నాటికి 90% ఏటీఎంల్లో 100 లేదా 200 నోట్ల ఉపసంహరణ జరగాలని తెలిపింది. ఇక ఆర్బీఐ నిర్దేశించినటువంటి గడువుకు 3 నెలల కంటే ముందే ఈ నోట్ల వినియోగం 73% చేరడం అయితే విశేషం. మనం దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే అంటే 100, 200 నోట్ల లభ్యత పెరిగింది, వినియోగం కూడా పెరిగినటువంటి నేపథ్యంలో ఇక కేంద్రం కానీ ఇటు ఆర్బీఐ కానీ 500 నోట్ని రద్దు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదన ప్రచారం అయితే మళ్ళీ తెర మీదకి వచ్చింది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఎంతోమంది ముఖ్యమంత్రులు అలాగే ప్రధాని కూడా అసలు భారతదేశంలో ఉన్నటువంటి నల్లధనం ఏదైతే ఉందో ఆ నల్లధనం పెద్ద నోట్ల రూపంలోనే ఉంది. ఈ నల్లధనాన్ని వెలికి తీయాలి అంటే ఈ పెద్ద నోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తేనే ఇది సాధ్యమైద్ది. ఒకవేళ కనుక 500 రూపాయల నోటు కనుక రద్దు చేస్తే ఇక భారత్లో ఉండేది కేవలం 200 రూపాయలు, 100 రూపాయల నోట్లు, అలాగే మిగతా కాయిన్స్ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకా నోట్ల విషయానికి వస్తే 50 రూపాయల నోటు ఉంది, 20 రూపాయల నోటు ఉంది, 10 రూపాయల నోట్లు ఇవి అలాగో ఉండనే ఉన్నాయి. కానీ వాటి వల్ల అయితే ఎక్కువ ఇబ్బంది ఉండదు. ఈ 500 రూపాయల నోటు కనుక ఉంటే ఇక బ్లాక్ మనీ కూడా మళ్ళీ పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చలామణిలో ఉన్నటువంటి అతిపెద్ద నోటు ఏదైనా ఉంది అంటే అది 500 రూపాయల నోటు. కాబట్టి ఈ 500 రూపాయల నోట్ని కనుక ఇప్పుడు రద్దు చేస్తే భారతదేశ వ్యాప్తంగా అలాగే భారతీయులు ఇతర దేశాల్లో దాచినటువంటి నల్లధనం ఏదైతే ఉందో అది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికోసమే ఇప్పుడు ఏటీఎంలో 500 రూపాయల నోట్ అనేది కనపడకుండా పోతుందని, ఏటీఎంలో 100 అలాగే 200 రూపాయల నోట్ల వినియోగం లభ్యత కూడా పెరిగింది అనేది అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. నిజంగా 500 రూపాయల నోట్ను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు కూడా పలు సందర్భాల్లో 500 రూపాయల నోట్ను కూడా రద్దు చేయాలనేటువంటి డిమాండ్ని అయితే ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తున్నట్లుగా రకరకాల వార్తలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా
చూస్తుంటే చాలామందికి అయితే అదే అనుమానం వ్యక్తమవుతూ ఉంది. ఏటీఎంలలో గతంలో అంటే గత డిసెంబర్లో 63% ఉండేటువంటి ఈ 100-200 రూపాయల నోట్ల లభ్యత ఇప్పుడు 73%కి పెరిగింది. అంటే డినామినేషన్స్ భారీగా అంటే 100-200 నోట్లకు సంబంధించినటువంటి డినామినేషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. 500 అయితే మాయమయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది అనేటువంటి అంచనాకైతే కొంతమంది నిపుణులు వచ్చారు. అదే చెప్తూ ఉన్నారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా ఇక 2026 మార్చి 31 నాటికి 100-200 రూపాయల నోట్ల లభ్యత అలాగే వీటి వినియోగం కూడా 90%కి పైగా పెరిగేటువంటి అవకాశం ఉంది అంటూ ఇప్పుడు కొన్ని సంస్థలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ఇప్పటికైతే 500 రూపాయల నోటు దేశవ్యాప్తంగా చలామణిలో ఉంది. కానీ త్వరలో 500 రూపాయల నోటుని కూడా రద్దు చేసేటువంటి అవకాశం అయితే లేకపోలేదనేటువంటి అనుమానాలు అయితే బలంగా వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలు వ్యక్తమవడానికి కారణం ఏంటయ్యా అంటే ఇప్పటి వరకు మనం విశ్లేషణ చేసుకున్నట్లుగా 100 రూపాయల 200 రూపాయల నోట్ల వినియోగం పెరిగినటువంటి నేపథ్యంలో నోట్ల లభ్యత కూడా పెరిగినటువంటి నేపథ్యంలో ఇక 500 రూపాయల నోటికి భారత ప్రభుత్వం కానీ ఇటు ఆర్బీఐ కానీ చరమగీతం పడేటువంటి అవకాశం లేకపోలేదు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నల్ల ధనం ఏదైతే ఉందో నల్లధనాన్ని వెలికి తీయాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అంటే 2014లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా అప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చెప్పడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా నల్లధనం భారీగా పేరుకుపోయింది. ఆ నల్లధనాన్ని మనం వెలికి తీయాలి అంటే వెలికి తీసి ఆ నల్లధనం ఎంతైతే ఉంటుందో అది దేశ ప్రజలకు పంచుతానంటూ గతంలో ఆయన వాగ్దానం చేయడం జరిగింది. అలాగే మాట ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేదు. కాకపోతే నల్లధనాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నంలో భాగంగా అప్పుడు పెద్ద నోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేశారు. వాటిని రద్దు చేసిన తర్వాత 2000 రూపాయల నోట్ని 500 రూపాయల నోట్లని 200 రూపాయల నోట్లని తెరమనికి తీసుకొచ్చారు. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ 2000 రూపాయల నోట్ని అయితే రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు 2000 రూపాయల నోటు రద్దు అయిన తర్వాత 500 రూపాయల నోటే పెద్ద నోటుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 500 రూపాయల నోటును కూడా రద్దు చేసేటువంటి అవకాశం లేకపోలేదనేటువంటి అభిప్రాయం అయితే చాలామంది వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.